సో వెళ్ళిపోతుంది. పాకిస్తాన్ ఏమో చాలా బ్యాక్వర్డ్ ఉంది. వాళ్ళకి ఇప్పటికి 24 బెయిల్అవుట్స్ అంటారు, IMF బెయిల్అవుట్స్. అంటే 24 దఫాలు వాళ్ళకి IMF ఆదుకోవడం వల్లనే ఆ దేశం దివాలా తీయకుండా ఉంది, అప్పుల్లో కూరుకుపోయింది. ఇటు చైనా అని $100 బిలియన్ దాంట్లో ఇన్వెస్ట్ చేసింది. అంటే ఒక 70 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తే 30 బిలియన్ అప్పు ఇచ్చింది. సో బిలియన్ల కొద్ది అప్పుల్లో ఆ దేశం ఇబ్బంది పడుతుంది. రెండవది ఏంటంటే అక్కడ బలూచ్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు, TTP కావచ్చు, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనే 2 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు పాకిస్తాన్కి విత్ ఇన్ ద ఇంటర్నల్ దీంట్లో పెద్ద ఎత్తున నష్టాన్ని కలుగు చేస్తున్నాయి. ఈ 2 సంస్థలకు కూడా ఇండియా హెల్ప్ చేస్తుంది అనేది పాకిస్తాన్ ఆరోపిస్తుంది. అంటే మీరు మా దేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీలకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము మీ దేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీలని చేస్తామనేది పాకిస్తాన్ ఎప్పటి నుంచో మాట్లాడుతుంది. ఇది క్లియర్గా మనకి అసీం మునీర్ కూడా ఈ పహల్గామ్ అటాక్స్ ముందు ఆయన ఏప్రిల్ 16వ తేదీ మాట్లాడుతూ క్లియర్గా 2 నేషన్ థియరీని కూడా ఆయన ప్రకటించాడు. అంటే హిందూ ముస్లిం అనే ఒక 2 నేషన్ థియరీని, మత ఆధారిత ఒక జాతీయవాదాన్ని ఆయన అక్కడ క్లియర్గా చెప్పాడు. అంటే పాకిస్తాన్ ఉద్దేశం ఏమంటే ఇండియా మా దేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీని ప్రోత్సహిస్తుంది, వెపన్స్ ఇస్తుంది, వాళ్ళకి లాజిస్టిక్ సపోర్ట్ ఇస్తుంది, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది. కాబట్టి మేము కూడా ఇండియాలో టెర్రరిస్ట్ యాక్టివిటీలు చేస్తామనేది పాకిస్తాన్ ప్రధానంగా ఉంది. దీనికి ఎంచుకున్నది ఏమంటే కన్వెన్షనల్ వార్ఫేర్ కాకుండా ప్రాక్సీ వార్ఫేర్ అంటారు. అంటే ప్రత్యామ్నాయం, ఇండైరెక్ట్గా టెర్రరిస్టులను క్రియేట్ చేసి ఇండియాలో చేయడం. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు రావడం అనేది కష్టమైపోయింది. ఇప్పుడు కూడా మనకి ఢిల్లీ బ్లాస్ట్ జరగగానే మొత్తం నేపాల్ బార్డర్ అంతా క్లోజ్ చేశారు. జనరల్గా ఏంటంటే పాకిస్తాన్ డైరెక్ట్గా అక్కడ నుంచి రాలేరు కాబట్టి వాళ్ళు పాకిస్తాన్ టెర్రరిస్టులు ముందుగా నేపాల్కి వస్తారు, నేపాల్ బార్డర్ నుంచి ఇండియాలోకి ఎంటర్ అవుతారు. నేపాల్ బార్డర్ అంతా కూడా దాదాపు ఇప్పుడు క్లోజ్ చేసి నిన్నటి నుంచి నిఘా పెంచారు. CRPF, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వీళ్ళందరూ కూడా అక్కడ మోహరించారు. సో దీనికి పాకిస్తాన్ ఎంచుకున్న రెండో మార్గం ఏంటంటే ఇండైరెక్ట్గా ఇండియాలో ఉండే ముస్లిమ్స్ని, ముఖ్యంగా అసంతృప్తితో ఉన్న వాళ్ళని క్యాచ్ చేసి వాళ్ళని రాడికలైజ్ చేసి ఇస్లామిక్ ఒక ఐడియాలజీని వాళ్ళలో జొనిపి సో వాళ్ళని టెర్రరిస్ట్గా మార్చడం, వాళ్ళకి ఇక్కడే లోకల్గానే బాంబులు తయారు చేయడం ఎలాగా, లేకపోతే ఇట్లాంటి కెమికల్స్ తయారు చేయడం ఎలాగా అనేది నేర్పించడం అనేది చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా కూడా ఆన్లైన్ ట్రైనింగే జరుగుతుంది. వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, లేకపోతే వీళ్ళని తీసుకుపోయి అక్కడ ట్రైనింగ్ ఇవ్వాల్సిన, అది పాత పద్ధతి. ఒకప్పుడు ఏంటంటే ఇక్కడ ముస్లిం తీసుకెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, లేకపోతే అక్కడి నుంచి టెర్రరిస్టులు వచ్చేవాళ్ళు. కానీ ఇవాళ ఏంటంటే రిమోట్ మోడల్లోనే టెర్రరిస్టులని ఎలా తయారు చేయాలనేది వాడు మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఆన్లైన్ ద్వారా కొన్ని గేమ్ ప్లాట్ఫామ్స్ ద్వారా, యాప్స్ ద్వారా వాళ్ళే కొన్ని ప్లాట్ఫామ్స్ యాప్స్ని క్రియేట్ చేసి పైకేమో గేమింగ్ ప్లాట్ఫామ్స్ లాగా ఉంటాయి, కానీ లోపలంతా కూడా అది యాంటీ ఇండియన్ సెంటిమెంట్ని, యాంటీ ఇండియా హేట్రెడ్ని పెంచి పోషించడం అనేది కలుగుతుంది. సో ఇప్పుడు ఈ రెసిన్ అనే పదార్థాన్ని వీళ్ళు పెద్ద ఎత్తున తాగే నీళ్ళలో ఇప్పుడు మనకి వాటర్ సప్లై ఉంటుంది కాబట్టి వాటర్ ట్యాంకుల్లో కానీ అక్కడ డ్యామ్స్లో కానీ కలిపేయడం ఒకటి. రెండవది దేవుడి ప్రసాదాల్లో, గుళ్ళల్లో పెట్టే ప్రసాదాల్లో ఈ విషాన్ని కలిపేసి పెద్ద ఎత్తున చంపాలనే ప్లాన్ వేసుకున్నట్టుగా చెప్తున్నారు. ఇది 2 ఆర్గనైజేషన్ దీని వెనక ఉన్నాయని చెప్తున్నారు. ఒకటి జైషే మహమ్మద్ సంస్థ, 2 అన్సార్ గజ్వల్ ఉల్ హింద్ అనే ఇంకొక సంస్థ. ఈ 2 సంస్థల ద్వారా ఇక్కడ డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహిద్దీన్ అనే అతన్ని వాళ్ళు పెట్టుకున్నారు. అతని ద్వారా ఒక టీంను ఫామ్ చేసి చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇది కానీ నిజంగా జరిగితే మాత్రం లక్షల్లో భక్తులు చనిపోయే అవకాశం ఉంది. ఏదేమైనా దీన్ని ఆపగలగడం అనేది గొప్ప విషయమే. కాకపోతే వీళ్ళైనా ఇంకెవరన్నా ఇలాంటి టీమ్స్ ఉన్నాయా అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తేలాలి.